హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమవర్ష, ఇండియన్ ఫర్టిలిటీ సొసైటీ తరపు నుంచి. ప్రతి ఆడపిల్లకి నెలసర్లు రావడం అనేది సర్వసాధారణం. సో ప్రతి నెల పీరియడ్స్ అనేది కరెక్ట్ టైంకి వస్తుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం. పీరియడ్స్ అసలు ఎందుకు వస్తాయి? సో ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయంలో ఒక అండం పెరిగి విడుదలవుతుంది. ఈ అండం పెరిగే కొద్దీ ఆ హార్మోన్స్ అనేది విడుదలవడం వల్ల గర్భసంచి లోపల పొర కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాలేదో ఈ డెవలప్ అయిన పొర అనేది బ్లీడింగ్ అయ్యి మనకి నెలసరిలాగా కనిపిస్తుంది. సో అన్ని హార్మోన్స్ అనేవి బాడీలో కరెక్ట్గా ఉంటే రెగ్యులర్గా మెన్సెస్ అనేవి వస్తాయి. యూజువల్గా పీరియడ్స్ అనేవి 21 రోజు నుంచి 35 రోజుల మధ్యలో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. పీరియడ్స్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గా కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు, బట్ యూజువలీ ఒక 5-6 ఇయర్స్లో నార్మల్గా రెగ్యులర్గా సైకిల్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా అవుతుందని అనుకుంటారు, బట్ యాక్చువల్గా చెప్పాలి అంటే జస్ట్ ఒక హాఫ్ టీ కప్ కంటే ఎక్కువ ఎప్పుడు అవ్వదు. హెవీ బ్లీడింగ్ అవుతుంది, 7 రోజుల కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటే కూడా మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. సో పెద్ద మనిషి అయినప్పుడు ఇనీషియల్గా చాలామంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, ఆందోళనగా ఉంటుంది. బట్ మిగతా టీచర్స్తో కానీ, మీ పేరెంట్స్తో కానీ, మీ సిబ్లింగ్స్, ఫ్రెండ్స్తో కానీ దీని గురించి డిస్కస్ చేస్తే మీకు ఎంతో కొంత భయం అనేది తగ్గుతుంది. పీరియడ్ టైంలో చాలా క్లీన్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లెన్లీనెస్ ఉండాలి. ప్యాడ్స్, టాంపూన్స్, మెన్స్ట్రల్ కప్స్ మీరు ఏదైతే వాడుతున్నారో అది రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. దీనివల్ల మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ ఫ్యూచర్లో సంతానలేమి సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో పీరియడ్ టైంలో నేల మీద పడుకోవాలి, లేదా మీరు స్కూల్కి వెళ్ళకూడదు, లేదా మీరు ఈ పలానా ఫుడ్ తినకూడదు, పచ్చళ్ళు తినకూడదు, పెరుగు తినకూడదు, ఇలాంటివి ఎన్నో వినుంటారు. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. రెగ్యులర్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం మంచిది. మీకు ఎక్కువ కడుపు నొప్పిగా ఉంటే టాబ్లెట్స్ వాడచ్చు. హాట్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు. హాట్ ప్యాక్తో కూడా చాలా రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ కొంచెం లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటే మీకు స్కిన్ ఎలర్జీ కానీ, ర్యాషెస్ కానీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చేయకూడనివి ఏమన్నా ఉన్నాయా అంటే పెద్దగా ఏముండదు, బట్ ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ షుగర్స్ అనేవి ఎక్కువగా మీరు కన్జ్యూమ్ చేయకుండా ఉంటే మంచిది. మగవాళ్ళకు కూడా ఈ నెలసర్ల గురించి అవగాహన అనేది ఉండాలి. ఈ టైంలో కొంచెం మూడ్ స్వింగ్స్ అవి వస్తూ ఉంటుంది. సో దాని గురించి వాళ్ళు తెలుసుకోవాలి అండ్ కొంచెం సపోర్ట్ ఇస్తే చాలా మంచిది. సో నెలసర్ల గురించి అందరూ మాట్లాడుకోవాలి అండ్ దీన్ని మనం ప్రోత్సహించాలి. ఇది ఒక టాబూ కింద లేదా ఒక సోషల్ స్టిగ్మా కింద మనం చూడకూడదు. థ్యాంక్ యూ.